కూడా మనం ఒకసారి చూద్దాం. మనతో పాటు మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సుబ్బారావు గారు. ఏంటి అసలు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఇదిగో 18నే క్లారిటీ, 18నే పార్టీ పెట్టేస్తున్నారు, పార్టీ పేరే, ఇట్లా రకరకాల ప్రచారాలకు తెరలేపారు. అసలు ఏంటి 18న ఏం జరగబోతోంది? 18వ తేదీన వాళ్ళ ప్రోగ్రామ్కి పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటి? అసలు ఈ రాజకీయ ప్రచారం ఏంటి? మీరు అన్నట్టు ఈ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కానీ అటు అల్లు అర్జున్ విషయంలో కానీ ఇదంతా సోషల్ మీడియా వ్యూస్ కోసం చేస్తున్న ప్రచారమే తప్ప వాళ్ళ వైపు నుంచి ఎలాంటి అసలు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. వాళ్ళ దీని విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యం అనేది డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. దయచేసి మీరు అసత్య విషయాల్ని ప్రచారం చేయవద్దు, దానివల్ల అటు మా ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ ఇటు ప్రేక్షకుల్లో కానీ ఒక గందరగోళం నెలకొని ఉంది, అది కరెక్ట్ కాదు అని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. ఈ నెల 18 జరుగుతుంది. ఓన్లీ ఊరు వాడ ఆ కార్యక్రమం ఫ్యాన్స్ అందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళకి ఒక అంటే సామాజికంగా కానీ సోషల్ అవేర్నెస్ తీసుకొని వచ్చి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేసే విధంగా సహాయ కార్యక్రమాలు అనేది ముందు మంచిగా సహాయ కార్యక్రమాలు చేయాలి ఫ్యాన్స్ అసోసియేషను అని వాళ్ళకు ఒక దిశ నిర్దేశించడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం తప్ప పొలిటికల్ ఎజెండా అనేది లేదు అని క్లారిటీగా వాళ్ళు లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అసలు ఈ ప్రచారాలు ఈ ఇటీవల కాలంలో మీరు గమనిస్తే స్టార్స్ ఎవరైనా సరే ఏ పొలిటికల్ లీడర్ని కలిసినా ఏదైనా ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమా చేసినా ఇమీడియట్గా వెంటనే ఫలానా రాజకీయ పార్టీతో సంబంధం ఉందనో లేదంటే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనో ఇలాంటివన్నీ పుట్టుకొస్తున్నాయి. ఇది కేవలం వ్యూస్ కోసం కొన్ని సైట్స్ వెబ్సైట్స్ కానీ ఏదైనా సోషల్ మీడియాలో వాళ్ళు వ్యూస్ కోసం చేస్తున్న హంగామా ఇది. ఓకే, సో సరే, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఒకటి చేస్తుండొచ్చు, కానీ అసలు అంటే చాలా మందిని చేయొచ్చు, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనే ఇంత స్థాయిలో ప్రచారం చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. 2009లో ఇప్పటికీ కూడా ఆయన వాళ్ళ మామయ్యతో కానీ ఏదైనా ఉన్నప్పుడు విష్ చేయడం కానీ మనం చూస్తుంటాం. సోషల్ బహిరంగంగా కానీ ఇంటర్నల్గా కానీ వాళ్ళు మాట్లాడుకోవడం అన్నీ ఉన్నటువంటి పరిస్థితులే చూసాం. కానీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పైన ఈ టైంలో ఈ రకమైన ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అంటే ఇక్కడ ఫ్యాన్స్లో పడిన వారు చేస్తున్నారా, లేకపోతే రాజకీయంగా కూడా మనం చూస్తుంటాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లుంటాయంటే ఏ చిన్న అవకాశం దొరికినా వాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో అట్లాంటి ఏమన్నా కుట్రలు కూడా ఉన్నాయా? నిస్సందేహంగా ఆ రాజకీయ కోణంలోనే ఆలోచించాలి మనం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అధికారంలో ఉన్న పార్టీకి ఏదో విధంగా దెబ్బతీసే విధంగా మనం న్యూస్ ఇస్తే అది అధికార పార్టీకి కొంచెం ఇబ్బంది కలిగించే అంశం అవుతుందనే ఉద్దేశంతో, ఎందుకంటే అదే అధికార పార్టీకి 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడం జరిగింది, సంబంధ భావ్యాలు ఉన్నాయి. అవును. సో ఇలా తీసుకొని వస్తే వాళ్ళకి మధ్య అంటే విభజించు పాలించు అనేది అప్లై చేస్తే కొంత ప్రయోజనం పొందవచ్చేమో అనే యాంగిల్ కూడా ఉండొచ్చు. ఓకే, సో అయితే మీకు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్తో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అవును. అయితే అప్పటికంటే కూడా ఆ తర్వాత తమిళనాడులో విజయ్ పార్టీ, టీవీకే పార్టీ అత్యధిక సీట్లు గెలుపొంది ఆయన సీఎంగా అయిన దగ్గర నుంచి స్టార్స్ మీద ఫోకస్ బాగా ఎక్కువైపోయింది. ఓకే, కానీ యాక్చువల్గా 1967 నుంచి కూడా తమిళనాడులో సినిమా రంగంతో రాజకీయ రంగం మమైకమే ఉంది. అవును. ప్రతి ఎన్నికల్లో సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు పోటీ చేయటం కానీ జరుగుతూ వచ్చింది. అవును. ఇప్పుడు అటు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా చేసినా, కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా చేసినా సినిమా రంగంతో మాత్రం వాళ్ళకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయితే అలాగని కంప్లీట్గా సినిమా వాళ్ళకి బ్రహ్మరథం పట్టిన దాఖలాలు లేవు. ఆ తర్వాత శివాజీ గణేశన్ గారు పార్టీ పెట్టినా ఆయన్ని ఓడించారు. ఈవెన్ కమల్ హాసన్ లాంటి నటుడు పార్టీ పెట్టినా ఆయన్ని ఓడించారు. రజనీకాంత్ గారు అయితే ఇదిగో వస్తున్నానని చెప్పి ఆయన కూడా లాస్ట్ మినిట్లో ఆరోగ్య కారణాలు చెప్పి ఆయన కూడా డ్రాప్ అయిపోయారు.
ఇక విజయకాంత్ పార్టీ పెట్టినా ఏదో కొన్ని సీట్లకు పరిమితం అయిపోయారు. ఇలా నెంబర్ ఆఫ్ స్టార్స్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ ప్రభావం అయితే చూపించలేకపోయారు. అవును. అయితే రాజకీయంగా గత ఎన్నికల్లో ఒక అడ్వాంటేజ్ అనేది విజయ్కి లభించింది. అటు ఫ్యాన్స్తో పాటు ప్రజల్లో కూడా కొంత మార్పును కోరుకున్నారు. దానివల్ల తమిళనాడులో ఆ రోజు ఒక వ్యాక్యూమ్ కూడా, ఎందుకంటే Yeah. జయలలిత మృతి తర్వాత అన్నా డిఎంకే పార్టీని లీడ్ చేసేటువంటి నాయకుడు లేడు అనేటువంటిది అక్కడ ఒక లోపం కూడా స్పష్టంగా ఉండింది. సో దాన్ని కూడా విజయ్కి అడ్వాంటేజ్గా మారింది. ఒక విధంగా జంజీ కావచ్చు, ఈ ఆలోచన ధోరణులు ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి విషయాలు. సో ఇప్పుడు వరకు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా ఎక్కడైనా దీనికి సంబంధించిన ప్రస్తావన కానీ ఏదైనా సినిమా ప్రమోషన్స్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఇటీవల కాలంలో ఎప్పుడైనా రాజకీయపరమైనటువంటి అంశాలని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా అసలు ప్రస్తావించారా? లేదు, అస్సలు ప్రస్తావించలేదు, ప్రస్తావించరు కూడా అతను. ఎందుకంటే తను ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ భారీ పాండియన్ ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ కెరియర్లో పీక్స్లో ఉన్నారు. ఈ టైంలో రాజకీయం అంటూ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి దెబ్బతినాలి అనే ఉద్దేశం వాళ్ళకి ఏ కోశానా లేదు. ఓకే, ఒకవేళ నిజంగా పార్టీ పెట్టి పోటీ చేయాలనుకుంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు.